లేస్తాడు. తెల్లవారడంతోటే మొదలు పెట్టేస్తాడు. వెళ్దాం పద డాడీ అంటూ మాట్లాడేసరికి ఎక్కడికి రా అని చెప్పనగానే, అదేంటి డాడీ ఉదయాన్నే వెళ్దాము అని చెప్పాను కదా అని చెప్పనేసరికి, అదా ఎందుకులే వదిలేసేయి, వాళ్ళు ఏదో అమ్మాయిని కాపాడబోయి కొట్టుంటారు, ఇక్కడ ఫ్రెండ్ని కాపాడబోయి కొట్టుంటాడు అనగానే, లేదు నాకు క్షమాపణ చెప్పాల్సిందే. శృతి మోసం చేసిందంటే ఇది అందరి మధ్యలోని నన్ను కొట్టి నన్ను హేళన చేసి పైగా అది పాపులర్ అవుతుందా? దానికోసం దాని మొగుడు పార్టీ చేసుకుంటూ వాడు కూడా నన్ను కొడతాడా? దాన్ని వదిలిపెట్టను, పద వెళ్దామని ఇంకా తన తండ్రి నీలకంఠాన్ని తీసుకుని నేరుగా మీనా బాలు వాళ్ళ ఇంటికైతే వస్తాడు. వచ్చేసరికి మీనా కాస్త బయట చెత్త పడేయడానికి బయటకు వచ్చేసరికి ఎవరో బయటకు వస్తారు. అదే నాన్న అదే అని చెప్పనేసరికి ఇంకా ఈలోపు బాలు బయటికి ట్రిప్ కోసం వెళ్తూ ఉండగా, ఏమైంది మీనా అని చెప్పనగానే, నువ్వా ఏంట్రా రాత్రి తిన్న తన్నులు సరిపోలేదా, మళ్ళీ ఇప్పుడు వచ్చావు అనగానే, నేను ఇప్పుడు వచ్చింది నీ చేత తన్నులు తిన్నందుకు కాదు, నీ భార్య నన్ను కొట్టినందుకు అనగానే, నా భార్య నిన్ను కొట్టిందా? కొంపదీసి నిన్న పొద్దుట యాసిడ్ బాటిల్తో అటాక్ చేసింది నువ్వేనా ఏంటి అనగానే, నేనే. ఆ శృతి మామూలుది అనుకుంటున్నారా? నన్ను అక్కడికి తీసుకెళ్ళి నీ తమ్ముడి చేత తాళి కట్టించుకుంది అని చెప్పనేసరికి, ఎవర్రా నాన్న అంటూ ఇంకా సత్యం వీళ్ళందరూ కూడా బయటకు వస్తారు. రోహిణి కూడా బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా నీలకంఠం ఇటు సంజు ఇద్దరు కూడా రోహిణిని చూసి షాక్ అయిపోతారు. నువ్వేంటి ఇక్కడ అని చెప్పి ఇంకా రోహిణి వంక చూసేసరికి, తను నా భార్య, నా పెద్ద కోడలు అంటూ ఇటు మనోజు చెప్తాడు, అటు ప్రభావతి చెప్తుంది. ఏంటి నీ భార్య నీ పెద్ద కోడల? నా ఇంటిలో చిచ్చు పెట్టింది సరిపోక మళ్ళీ ఇంట్లో కూడా చిచ్చు పెట్టాలని వచ్చావా ఏంటి? ఒకడిని మింగేసింది సరిపోక వీడిని కూడా మింగేయాలని వచ్చావా ఏంటి అని చెప్పనేసరికి, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? ఒకడిని మింగేయడం ఏంటి, వీడిని మింగేయడం ఏంటి, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అనగానే, నాకు అర్థమవుతుందండి, మీకే అర్థం కావట్లేదు. పోయి దీన్ని పెళ్లి కోడలుగా చేసుకున్నారా? అయినా దీనికి ఇంతకు ముందు పెళ్ళయిందన్న విషయం మీకు తెలుసా అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఆల్రెడీ రోహిణికి తెలుసు. రోహిణి ఎక్కడ నిజం బయట పెట్టేస్తాడా అని టెన్షన్ పడుతూ ఉండేలోపే నిజాన్ని కాస్త బయట పెట్టేస్తాడు. ఇదేంటి నాన్న ఎక్కడుంది? దీనివల్లే కదా మన కుటుంబంలో అన్నయ్య లేకుండా పోయాడు అనగానే, అవునరా మరి ఇది వీళ్ళింట్లో ఉండడం ఏంటో. అయినా తెలిసి రెండో పెళ్లి చేసుకున్నారా ఏంటి అనగానే, రెండో పెళ్లి ఏంటండి అనగానే, తనకు ఆల్రెడీ పెళ్ళయింది. దాని మొగుడు ఎవరో కాదు, నా పెద్ద కొడుకు. ఇద్దరు ప్రేమించుకున్నారని నా పెద్ద కొడుకును మాయ చేసి పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చింది ఆస్తిని మొత్తం కొట్టేద్దామని. కానీ నేను ఇంట్లోకి రానివ్వకుండా ఇంట్లోంచి బయటకి గెంటేశాను. నా కొడుకును కాస్త తీసుకుని వాళ్ళ ఊరు పల్లెటూరుకి వెళ్ళింది. అక్కడే నా కొడుకు చేత పొలం పనులు ఆ పనులు ఈ పనులు అన్నీ చేయించింది అని చెప్పనేసరికి, ఏంటి తను మీ పెద్ద కోడలా? అంటే తనకి ఇంతకు ముందే పెళ్ళయిందా అని చెప్పనేసరికి, ఏంటమ్మా నువ్వు తెలుగులోనే కదా చెప్తున్నాను, నా పెద్ద కొడుకుని పెళ్లి చేసుకుంది, ప్రేమించి పెళ్లి చేసుకుంది అని చెప్తున్నాను కదా, నీకు తెలుగులో చెప్తే అర్థం కాదేంటి అనగానే, ఆవిడకి అర్థం కాదులేండి, మీరు చెప్పండి, ఆవిడ వేరే లోకంలో ఉంది అనగానే, నా కొడుకుని తీసుకెళ్ళి కష్టపెట్టింది, ఆస్తి వస్తుందేమోనని ప్రతిరోజు వాడిని టార్చర్ పెట్టేదంట. ఆస్తి కోసం ఆస్తి అడుగు, మీ నాన్నని అడుగు, ఇంటికి వెళ్ళిపోదాం అడుగు అని ఇంకా రోజు టార్చర్ పెట్టేసరికి, నేను మా నాన్న నన్ను క్షమించడు, ఇంటికి రానివ్వడు, నేను నీతోనే ఉంటానని చెప్పి నా కొడుకు బాధపడేసరికి దీని టార్చర్ భరించలేక ఇంకా టాటర్ మీద వెళ్తూ కావాలని వాడు అంతటి వాడే యాక్సిడెంట్ చేసుకుని చచ్చిపోయాడు. ఆ తర్వాత నాకు ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ని చదివితే నాకు అంతా అర్థమైంది. దీన్ని వదలకూడదు అనుకున్నాను. సర్లే ఒక కొడుకు కూడా ఉన్నాడు కదా, నా కొడుకు వల్ల కొడుకు పుట్టాడు కదా, సర్లే వదిలేద్దాము, ఇంకా దీని జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. మళ్ళీ వెళ్తే ఆ గొడవలు ఈ గొడవలు అంటూ కొడుకు మనవడు అంటూ వారసత్వం అంటూ మళ్ళీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది. ఇలాంటిది ఇంట్లో ఉంటే దరిద్రం పట్టుకుంటుందని వదిలేసాము అని చెప్పనేసరికి, ఏంటి రోహిణి ఏంటిదంతా, నీకు ముందే పెళ్ళయిందా అని చెప్పనేసరికి, అది అత్తయ్య అనగానే, పెళ్ళయిందా అని అంతాలు అడుగుతున్నారా? ఒరే సంజు, ఆ పెళ్లి ఫోటోలు నీకు పంపించాడు కదరా మీ అన్నయ్య, ఆ ఫోటోలు చూపించు అనగానే, సరే నాన్న అని చెప్పి సెల్ ఫోన్లో ఉన్న పెళ్లి ఫోటోలు చూపించేసరికి ఎప్పుడో 9 సంవత్సరాల క్రితం తీసిన ఫొటోస్ అయినా సరే సంజు ఫోన్లో అలానే దాచుకుంటాడు. ఎందుకంటే అన్నయ్య అంటే సంజుకి చాలా ఇష్టం.
అన్నయ్య జ్ఞాపకార్థం ఆ ఫొటోస్ తన దగ్గర అలా పెట్టుకుంటాడు. దానికంటూ ఒక సీక్రెట్ ఫోల్డర్ పెట్టి ఆ ఫోల్డర్లోనే ఫొటోస్ అన్నీ దాచిపెడతాడు. ఫోల్డర్ ఓపెన్ చేసి ఫొటోస్ చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. అంటే రోహిణి నీకు ముందే పెళ్లి జరిగిందా, ఎంత మోసం చేసావే అనగానే, ఏంటి ఇంకా ఏమన్నా అబద్ధాలు చెప్పిందా అని చెప్పనేసరికి మలేషియా అనగానే, మలేషియానా ఏంటి, మలేషియాలో వాళ్ళ నాన్న ఉన్నాడని చెప్పిందా? అదంతా అబద్ధం. అసలు ఆవిడ గారికి తండ్రే లేడు, కేవలం ఉన్నది ఒక్కగానొక్క తల్లి. ఇప్పుడు ఈవిడ గారి కొడుకే తల్లి దగ్గర ఉండి పెరుగుతాడు. ఎందుకంటే ఈవిడ గారికి డబ్బు పట్ల అవన్నీ ఉంటుంది తప్ప మనిషి మీద విలువ ఏమీ ఉండవు. ఎంతసేపు డబ్బు పట్లనే ఈవిడ ఇంట్రెస్ట్ అంతా ఉంటుంది. అందుకే ఆ కొడుకును కూడా సరిగ్గా పట్టించుకుని ఉండదు. పాపం ఆ పెద్దావిడ చూసుకుంటూ ఉంటుంది అని చెప్పేసరికి, ఏంటి రోహిణి వీళ్ళు నీ మీద ఎన్ని నిందలు వేస్తుంటే ఏం మాట్లాడకుండా ఉన్నావు అనగానే, అవి నిందలు కాదు కాబట్టే అమ్మా మాట్లాడకుండా ఉంది. ఎంత చెప్తున్నా ఈవిడ్ని ఇంకా నిలదీస్తున్నావంటే నువ్వు ఎంత పిచ్చిదానివో బాగా అర్థమవుతుంది. అందుకే నిన్ను పిచ్చిదాని చేసి బాగా ఆడుకుంది అని చెప్పనేసరికి, మా అమ్మ అంతే, మా ప్రభావతమ్మ కోడల్ని గుడ్డిగా నమ్మింది కదా, అందుకని కోడలు ఏ తప్పు చేయదనే నమ్ముతూ ఉంటుంది. కానీ కోడల గురించి మీరు రెండో పెళ్ళి, కొడుకున్నాడు, తల్లుంది, మలేషియా లేదు అనేసరికి మా అమ్మకి ఏం చేయాలో అర్థం కాక అలా ఉండిపోయి చూస్తూ ఉంది. ఎందుకంటే మలేషియాలో ఉన్నాడు కదా, ఈరోజు కాకపోతే రేపైనా ఆస్తి కలిసి వస్తుందని ఓ తెగ సంబరపడిపోతుంది మా అమ్మ. మీరు ఎప్పుడైతే వచ్చి బాంబు పేల్చారో అప్పుడే మా అమ్మకు గుండాగనంత పని అయింది. చాలా థ్యాంక్స్ తమ్ముడు. నిన్ను కొట్టడం వల్ల, నువ్వు మీ నాన్నని ఇంటికి తీసుకురావడం వల్ల ఇదంతా జరిగింది. సరే ఏంటి నీకు సారీ చెప్పాలా? సారీ మీనా, ఆ తమ్ముడికి సారీ చెప్పాను కానీ, సారీ బాబు, శృతిని ఏదో చేస్తావని కొట్టానంతే. ఇక మీదట శృతి జోలికి రావద్దనగానే, రాడమ్మా రాడు, శృతి జోలికి రాడు, ఎవరి జోలికి రాడు, నేను చెప్తున్నాను కదా. పదరా, ఎందుకు ఇక్కడ ఉండడం, ఇలాంటి దాన్ని మొహం చూడడం కన్నా అంతకు మించి మనకు పాపం ఏమీ ఉండదు. దీని వాళ్ళకం, దీనికి డబ్బు పిచ్చి వల్ల నా కొడుకునే మింగేసింది కదా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సంజు. ఇటు నీలకంఠం అయితే ఇంకా రోహిణిని చూసి ప్రభావతి, మనోజ్ అలా ఉండిపోతారు. ఇంకా మనోజ్కి ఏం చేయాలో అర్థం కాదు. కోట్ల వ్యాపారం, కోట్ల బిజినెస్ అని అదే తలంపుతో ఉన్న మనోజ్కి అంతా అడియాసలు అయిపోవడంతో ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాడు. ఇక ప్రభావతికి కోపం, ఉక్రోసం ఇంక పొంగుకొస్తూ ఉంటుంది. ఇంత అబద్ధం చెప్తావా అంటూ చెల్లు అనిపించడంతో ప్రభావతి కొట్టిన ఫోర్స్కి రోహిణి కాస్త కింద పడిపోతుంది. ఇంకా అలా పడిపోయేసరికి మళ్ళీ ప్రభావతి లేవే పైకి, నా ఇంట్లోంచి తక్షణమే వెళ్ళిపోను. కానీ ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇష్టమైనప్పుడు నెత్తి మీద పెట్టుకుని, ఇష్టం లేనప్పుడు బయటికి గెంటేయడానికి. తన మెళ్ళలో నీ కొడుకు కట్టిన తాళి ఉంది. తాళి ఉన్నన్ని రోజులు ఈ ఇంటి కోడలుగానే ఉంటుంది అంటూ సత్యం, నువ్వు లోపలికి వెళ్ళమ్మా అని చెప్పనేసరికి, సరే మామయ్య అంటూ రోహిణి కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.